ఇన్స్టాంట్గా 2 మినిట్స్లో రాగి ఉప్మా తయారీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ సింపుల్ మెయింటైన్ లైఫ్. వెయిట్ లాస్ డేటా అనగానే అబ్బబ్బబ్బబ్బా ఏం భయపడుతున్నారు? అస్సలు భయమే అవసరం లేదు ఫ్రెండ్స్. మన దగ్గరలో ఉన్న వాటితోనే మనం ఈజీగా డైట్ ప్లాన్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా హాఫ్ కప్ రాగి పిండిని తీసుకొని ఇలా కలిపి ఉండలు లేకుండా పెట్టుకుంటున్నాను పక్కకు. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉప్మా రవ్వ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా. 90s నుంచి ఇప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ అంటే ఉప్మానే. దీంట్లో ఒక టమాటా, పచ్చిమిర్చి, క్యారెట్, కరివేపాకు వేసుకోండి. మీ దగ్గర ఇంకా డబ్బులు ఉంటే మాత్రం బఠానీలు, పల్లీలు కూడా వేసుకోండి. బఠానీలు, పల్లీలు కూడా వేసుకొని ఇలా అన్నీ కలిసి పోసుకేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి దీంట్లో కాస్త మిరియాల పొడి ఖచ్చితంగా వేసుకోండి. మిరియాల పొడి మస్ట్ షుడ్. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఇందులో కాస్త వాటర్ పోసి మగ్గించుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉప్మాలాగే ఇలా ఇలా వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ప్రాసెస్లో ఏంటంటే ఖచ్చితంగా బిర్యానీ ఆకు వేయాలి. బిర్యానీ ఆకు ఎందుకంటే వెయిట్ లాస్కు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది అస్సలు మర్చిపోకండి. ఇక బాయిలింగ్ అయితే ఎట్లా అంటే మనం రోజులాగా కాస్త హీట్ కాకుండా కొంచెం ఎక్కువ బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే విటమిన్ సోర్సెస్ అనేది అందులో అన్నీ వచ్చేలాగా అరోమా స్మెల్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న దాంట్లో ఇప్పుడు మనం సారీ ఉప్మా రవ్వని కలుపుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కాస్తంత సాల్ట్ వేసుకోండి. కాస్తంత సాల్ట్ వేసుకున్న తర్వాతకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, అది ఇందులో పోసి కలుపుకొని పెట్టుకోవాలి. వారానికి 2 టైమ్స్ ఖచ్చితంగా తినండి. ఇది బ్రేక్ఫాస్ట్లో తినండి, మీకు రిజల్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా మీరే కామెంట్ చేసి చెప్తారు నాకు. మరిన్ని హెల్దీ డైట్స్ కోసం, రెసిపీ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.